తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి తన పని ఇప్పుడే మొదలైందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చినాటి నుంచి ఎన్నికలే సరిపోయాయని, 200 రోజుల పాలనలో 100 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తన దగ్గర అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ అమరావతికి పోటీ కాదన్నారు. ఇప్పటికే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ అభివృద్ధికి ఇంకా లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. రూరల్, సెమీ రూరల్ మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. విజన్ 2050 ప్రణాళికతో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ విషయంలో ప్రతీకార రాజకీయాలు చేయబోనన్న సీఎం రేవంత్ రెడ్డి తనది జగన్ తరహా పాలన కాదన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలు చూపించారన్నారు. కేసీఆర్ ని గద్దెదించడమే ప్రజలు ఆయనకు వేసిన పెద్ద శిక్షగా అభివర్ణించారు. అయితే ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేయడమే తన ముందున్న కర్తవ్యమన్న సీఎం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రానున్న రోజుల్లో చెక్ పోస్టుల వద్ద స్లిప్పర్ డాగ్స్ తో తనిఖీలు ఉంటాయని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర అభివృద్ధికి తన పని ఇప్పుడే మొదలైందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చినాటి నుంచి ఎన్నికలే సరిపోయాయని, 200 రోజుల పాలనలో 100 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తన దగ్గర అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ అమరావతికి పోటీ కాదన్నారు. ఇప్పటికే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ అభివృద్ధికి ఇంకా లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. రూరల్, సెమీ రూరల్ మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. విజన్ 2050 ప్రణాళికతో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ విషయంలో ప్రతీకార రాజకీయాలు చేయబోనన్న సీఎం రేవంత్ రెడ్డి తనది జగన్ తరహా పాలన కాదన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలు చూపించారన్నారు. కేసీఆర్ ని గద్దెదించడమే ప్రజలు ఆయనకు వేసిన పెద్ద శిక్షగా అభివర్ణించారు. అయితే ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేయడమే తన ముందున్న కర్తవ్యమన్న సీఎం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రానున్న రోజుల్లో చెక్ పోస్టుల వద్ద స్లిప్పర్ డాగ్స్ తో తనిఖీలుంటాయని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.